వద్దు వద్దు మేడం. వద్దు వద్దు అంటే నాకు ఇంకా ముద్దొస్తుంది. మేడం వద్దు మేడం, మీకు దండం పెడతా మేడం. ఈ బాయ్స్ కావాలి కావాలి అని తిరుగుతారు కదరా. రా రా. నిజమైన అమ్మాయి అయితే ఓకే, కానీ నువ్వు ఓహో, దయ్యమని తెలిసిన తర్వాత మూడు రావడం లేదా? త్వరగా బట్టలు తీసేయి. రా దగ్గరికి రా. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఓహో, అరే కొబ్బరి చచ్చిపోయాడేమోరా. రే అది చావార్పు కాదురా. అవును, అది చావరుపు కాదురా, కామారుపు. అరే ముందు ముందు మనకో ఉందిరా, నెక్స్ట్ మనమేరా. లోపల వాడు చాలా హాట్గా ఉన్నాడు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. రేపు ఇంకొకడు. ఈ రోజుకి వెళ్ళండి. రేయ్, అర్థమైంది, మీరేం చెప్పగలదు మేడం. రేపు ఏ టైంకి వచ్చేస్తాం. ఇంకేం ప్లాన్స్ లేవు మేడం మాకు. ఏంట్రా అందరూ ఒకే చోట కూర్చున్నారు? మళ్ళీ ఏ ఆంటీకైనా లైన్ వేయడానికి ప్లానా? నువ్వు ప్రతిసారి ఆంటీ ఆంటీ అనమాకో. ఒకప్పుడు ఆంటీలు చూస్తే అప్సరసల్లా కనిపించేవారు, ఇప్పుడే దెయ్యాల్లా కనబడుతున్నారు. ఎవరైనా బాగా కొట్టారా? అయినా ఆంటీలు ఆంటీలు అంటారు. అమ్మాయిలు ఇష్టం లేదా? మీకేదో జరిగిందిరా, కానీ మీరు చెప్పడం లేదు. ఏమని చెప్పాలి, ఎవరికని చెప్పాలి? మా బాధ ఎవరికి చెప్పలేనిది. ఇలాంటి బాధల కోసం చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు ఒకటి చెప్పింది. ఏమని చెప్పిందో చెప్పు. చెప్పింది అంటే మాకు ఏ అర్థం అవుతుంది? టైం చూస్తే కొంచెమే ఉంది. సాయంత్రం 6 అయిందంటే చాలు దడబుట్టేస్తుంది. ఊడల మర్రి ఆ చెట్టుకి మనకున్న ప్రాబ్లమ్స్ రాసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్ళి చూసేసరికంతా ఆ పేపర్ వెనకాల సొల్యూషన్ రాసి ఉంటుందంట. నాకు చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది. ఏంటి, అవి నిజంగా ఉంటాయా? మా నాన్న కూడా చాలాసార్లు చెప్పాడు. ఆ చెట్టు ఎక్కడ ఉంది? ఇక్కడే అవుట్స్కట్స్ లో. నీకు దండం పెడతామే, ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళవే. మరి నాకేమిస్తావు? నీకు ఇంకోసారి గిఫ్ట్ వాడు ఇస్తామంటే చంపేస్తాను. ఇయ్యమ్మ నీకు మంచి గిఫ్ట్ కొని ఇస్తామే.